ఆ పరీక్షలో నిలిచిన వాడైతే ఓర్పు కలిగిన వాడై దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడు. కనిపెట్టిన తర్వాత దేవునికి లోబడి ఉన్నట్లయితే, లేదంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించకుండా ఉన్నట్లయితే, నా ప్రాణము పోయినా పర్వాలేదు కానీ నేను దేవుని మాటను జవదాటను అని అన్నట్లయితే, ఒకవేళ ప్రాణము పోవలసి వచ్చినా తిరిగి ఆ ప్రాణమును పొందుకునేవాడేమో. ఎందుకనంటే నిత్య జీవమునకే కదా దేవుడు సృష్టించింది. కాబట్టి దేవుని మాటను జవదాటకుండా విని ఉన్నట్లయితే తన ప్రాణమును ఇన్ ద ఈవెన్చువాలిటీ ఆఫ్ హిస్ డెత్, అంటే దేవునికి లోబడుతూ తన ప్రాణము పోయినా కానీ తిరిగి ఆ ప్రాణమును పొందుకునేవాడు. కాబట్టి కనిపెట్టలేదు కాబట్టి ఆయన జీవవృక్ష ఫలమును తినలేకపోయాడు. ఒకవేళ కనిపెట్టుకొని ఉన్నట్లయితే జీవవృక్ష ఫలమును తినేవాడేమో. అందుకని